ఏంటి ఏం చేస్తున్నావు? కొంచెం పైపైన సర్దుతున్నాను, అందుకోసమని ఇక్కడ పెట్టాను. ఏంటి సర్దు? మన డబ్బాలు అవి తోముకొని పేపర్లు వేసుకున్నాను. సీసాలు అవి తోముకొని ఇంకొంచెం సీసాలు ఉన్నాయి తోముకోవాల్సినవి, తోమాలి. వంట చేస్తున్నావా? వంట చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అండి. ఈరోజు నేను కర్రీ చేసి చూపిస్తాను, మటన్ కర్రీ. అదండి. ఏంటండి, ఇంకా మా వీడియోలు నచ్చుతున్నాయో లేదో చెప్పండి, ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి షేర్ చేస్తే ఏంటంటే మాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి, వాచ్ అవర్స్ పెరుగుతాయి, మన వీడియో అందరికీ వెళ్తుంది అన్నమాట. అది సరే, ధనియాలు వేసాను. అదేలే మసాలాలు. ధనియాలు వేసాను, ఒక 3 స్పూన్లు ధనియాలు వేసాను, 1 స్పూన్ గసగసాలు వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ ఉల్లిపాయలు, అల్లం కూడా వేస్తాను. లవంగాయలు, యాలక్కాయలు, చెక్క లవంగాయ. బిర్యానీ చేసుకుందాం అనిపించింది, పుదీనా ఉంది కదా, పెట్టపోయా మరి. బిర్యానీ చేసుకుంటే పోద్దామా? కర్రీ చేసి కొంచెం బిర్యానీ పెట్టాము, మీ ఇష్టం. ఎంతసేపు కొంచెం ఒక్కర చేసేయి, ఎక్కువ వద్దులే, పాడు చేయకుండా. చిన్న కుక్కర్ చేద్దాం కానీ మటన్ బిర్యానీ. చిన్న పుదీనా ఇచ్చేసి ఒలిసేయమంటే అవి ఇచ్చేసేయి. పుదీనా ఉంది, వేస్ట్, అది పాడైపోతుంది. పచ్చడి చేద్దామన్నా నువ్వు ఉండలేదు, అందుకని ఈ రోజు నువ్వు ఉన్నావు కాబట్టి ఆ పుదీనా ఒలిపించేసి మసాలాలు అన్నీ ఉన్నాయి, చక్కగా బిర్యానీ చేస్తాను. చెయ్యి. ముందు కూర వండేసి, మసాలా ఎక్కువ వద్దు, మసాలా లైట్ గా ఉంచు. అట్లాగే ఈ ముందు కూర వండేసుకొని బిర్యానీ తర్వాత చేస్తాను. బిర్యానీ రైస్ ఉందా? ఉంది. ఓకే, మరి ఇంకా అన్నీ ఉన్నాయి. నెయ్యి ఉంది, బిర్యానీ రైస్ ఉంది, పుదీనా ఉంది, అల్లం పేస్ట్ ఉంది. చల్లగా ఉంది, బాగుంటది వాతావరణం. చేసుకున్నాం. సరే, ఓకే. మా పాప బిర్యానీ చేయమని అడుగుతుందండి. నేను సాయంత్రం చేయమంది కానీ నా పని అవ్వక నేను చేయలేదు. ఇంక ఇవాళ ఎలాగో సండే కదా, రేపు చేస్తారా అన్నా. ఇప్పుడు అందుకనే కొంచెం బిర్యానీ, మేము ముగ్గురమే కదండి, గ్లాసున్నర అట్లా చేసేస్తాము. ఇదిగోండి, మటన్ కట్ చేసుకుంటున్నాను. ఈ మటన్ కట్ అవ్వగానే మటన్ కర్రీ వేసేసి తర్వాత బిర్యానీ చేస్తాను. ఆయిల్ పెడుతున్నావా? కళాయి వేడెక్కాక అది వేడెక్కాలి, వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసి తాలింపులు అన్నీ వేసుకుంటావు. శుభ్రం కడిగి పెట్టావుగా? కడిగాను. ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నావు. ఉల్లిపాయ కట్ చేసి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, మసాలా, నూనె మసాలా అదే మిక్సీ చేసావు. నూనె పోస్తున్నాను. ఏంటది? ఉల్లిపాయలు. నూనె మరిగింది, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను.
ఆయిల్ అయిపోయిందా? ఆయిల్ అయిపోయింది. బాటిల్ పోస్తాను. ఉమ్. ఆ బాటిల్లో కూడా పోసి 2 బాటిల్ నిండా పోసుకొని ఉంచేదాన్ని. అది బాటిల్ పాడైపోయింది, లీక్ అయిపోతుంది. లీక్ అయిపోతుంది. స్టీల్ కొత్తదే అయినా ఏంటి లీక్ అయిపోతుంది. డిమార్ట్లో కొన్నావుగా? సర్లే దీంట్లోనే ఒక్కొక్క ప్యాకెట్ పోస్తున్నాను. బాస్మతి రైస్, మసాలాలు అన్నీ ఉన్నాయి కానీ నెయ్యి లేదు. పండగ రోజు నెయ్యి తీసుకొస్తే పండగ రోజు బిర్యానీ చేసుకుంటాం కదా, అది నెయ్యి తీసుకొస్తాను. కొంచెం ఇంకా లైటింగ్ తీసుకొచ్చి ఎదర పెడదాం. సాయంత్రం పట్టుకొస్తా. అదే స్టార్ కూడా తెచ్చా కదా, గోడకి నేను కట్టలేను. మరి గోడ ఎక్కలేవు, నువ్వు ఎక్కలేవు. నేను ఎక్కలేను. పండుగ వస్తే పెట్టిద్దాం. చెప్పు, ఫోన్ చేయండి. నేను కుర్చీ వేసుకుని పెడతాను. అబ్బో వద్దులే, పడిపోయింది. మటన్ వేస్తున్నాను. మటనా? నాకు అలవాటే, నేను పెడతాలేమో అంటాను. నేర్చుకుంది అన్ని పనులు వచ్చి. మన పిల్లలు ఏంటంటే అన్ని పనులు చేస్తారు, అన్ని పనులు వచ్చు. చిన్నికి కానీ మా అబ్బాయికి కానీ అన్ని పనులు వచ్చు. నాన్న ఎక్కలేడు, నేను ఎక్కలేను, మోకాలు నొప్పులు అంటాను. చూద్దాం చిన్ని పెడతానంటే మొత్తం అవి బంతి మాలను కూడా తీయించాను, అవి కూడా జాడిచ్చేసి పెట్టేస్తాను. అట్లా నీట్గా చెయ్యి. బొడ్డోడు ఫస్ట్ క్రిస్మస్ కదా, ఫస్ట్ క్రిస్మస్. మా మనవరాలు ఫస్ట్ క్రిస్మస్ అండి. యాక్చువల్గా ఏంటంటే లైటింగ్ కొంచెం పెట్టుకుంటాం. ఈ సంవత్సరం కొంచెం ఉన్నంతలో కొంచెం పెంచుదాం అనుకుంటున్నాం. చిన్నపిల్ల కదా, చూసిద్దా ఎన్ని లైటింగ్లు అన్నీ పెడుతున్నాం. పాడైపోయింది, వదిలేరా చిన్ని. పుదీనాకేగా నువ్వు చెప్పేది. అది బాగున్నంత తీసి మిగతాది వదిలేసే అవసరం లేదు. వచ్చేసిందా మొత్తం? ఒలిసిందా? ఏది చాలు, ఇంక అంతకన్నా ఎక్కువ మరి ఎక్కువ అదేనా? ఎంత అనుకున్నా 20 రూపాయలు ఆ కట్ట. అదే ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోయింది. ఇంకా పుదీనా కూడా ఎక్కువ వేసుకోకూడదు, వేడి చేసింది తెలుసా. అది మసాలాగా బాగుంటుందిలే. చాలు మనకు ముగ్గురికి కదా. చాలా అమ్మాయి కొంచెం పాలు తాగుతానండి. సరే, వేడి చేసి ఒక గ్లాస్ పాలు కల్పిస్తాను. ఉంచుతాం. ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసేసుకుంటే బిర్యానీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేస్తాం. మసాలా వేసేసి దీంట్లో అన్ని వేస్తాం. అదే అది ఉడుకుతూ ఉంటుంది. ఇలాగ మనం బిర్యానీ తయారు చేసుకుంటే టైం కలిసి వస్తుంది. కొంచెం పసుపు వేస్తాను. మసాలా వేస్తున్నావా? మసాలా వేసా కదా, ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని మటన్ వేసుకోవాలి. కడిగేసి చక్కగా దగ్గర పెట్టుకొని మటన్ వేసిన తర్వాత మటన్లో నీళ్లు మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలి. మనం ఇందాక అన్ని చేసాం కదా, మసాలా ఇచ్చా కదా, గసగసాలు, ధనియా, ఆ మసాలా వేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గింది అన్నప్పుడు ఇప్పుడు ఉప్పు వేసేస్తాను. ఉప్పు కూడా ముక్కకు పట్టిద్ది అనమాట. అవును, కొంచెం ముందే వేయాలి. కొన్ని కూరలో కొంచెం ముందుగానే వేసుకోవాలి. ఎలాంటి కూరలో ఇట్లా వేసేస్తాను. కొంచెం కారం ఒక్క నిమిషం ఉంచిన తర్వాత వేస్తాను. పాలు ఇచ్చేసావా? బుడ్డోడు ఏంటి అరుతున్నాడు? ఆడుకుంటున్నాడా? ఇంకా ఏ నరిశాస్త్రం
కారం వేస్తున్నాను, ఉప్పు వేసేసాను, పసుపు వేసేసాను, కారం వేయాలి. కారం ఏంటంటే బాగా ఇది కలర్ తక్కువ, ఘాటు ఎక్కువ. అవును, అందుకనే కలర్ అనిపించింది కానీ ఘాటు. ఇది కాదులే, మిల్లు దగ్గర తెద్దాం. అయితే ఇది ఒక 3 కిలోలు 2 కిలోలు లేదు, ఈసారి తప్పనిసరి తీసుకొద్దాం. అక్కడ కొనుక్కొని డబ్బాలో లేదా 1 కిలో 1/2 కిలో తెద్దాం ఫస్ట్. చూద్దాం, బాగుంది అనుకుంటే రెగ్యులర్గా వాళ్ళ దగ్గర వాడదాం, వాళ్ళ దగ్గర బాగానే ఉంటుంది. మగ్గిందా? ఎసరు పోస్తున్నావా? ఎసరు పోసేస్తాను, ఇదిగో పోసేసాయి. ఈ మసాలా నీళ్ళు అనమాట. అదేలే, మసాలాలు మిక్సీ పెట్టిన నీళ్ళు, వాటర్ సరిపోతుంది. ఇదే ఉడుకుతుంది, ఇది సరిపోతుంది ఆ నీళ్ళు. చాలే. అయ్యో జాగ్రత్త, జారిపోతుంది. ఈ పొయ్యి మీద పెట్టేస్తాను, ఈ పొయ్యి మీద బిర్యానీ వేసేస్తాను. ఆ పొయ్యి మీద పెట్టు. అది ఈ పొయ్యి మీద ఈ కూర పెట్టేస్తాను. మంట తగ్గించి ఎందుకు అంత పెట్టు. కొంచెం మంట తగ్గించు, అవతలది. మీడియం మీద కొంచెం ఎక్కువ పెట్టాలి. ఉల్లిపాయ కట్ చేసేస్తాను. బిర్యానీకా డబరా? ఏంటి ఉల్లిపాయలు బిర్యానీలోకా? ఉల్లిపాయ బిర్యానీలో కట్ చేస్తున్నాను. కట్ చేసేస్తే వేసేస్తాను. ఇది కూడా పొయ్యి అంటిస్తాను. కట్ అయ్యారు. పొడవగానే కోసుకోవాలి, బిర్యానీకి పొడవుగా కోసుకోవాలి. అవును, కొంచెం ఆయిల్ నెయ్యి పోస్తాను. ఆయిల్ నెయ్యి వేస్తావా? కొంచెం నెయ్యి పోసాను చూసావుగా. ఇప్పుడు ఆయిల్ చాలు. మరి నూనె ఎక్కువైనా పొరపాటు. నూనె ఎక్కువ ఉండకూడదు, సరిపోయినప్పుడు నూనె గొంతులోకి పొరపాటు. అయ్యేంటి మసాలాలా? మసాలాలు బిర్యానీ ఆకు అంటారు కదా అది? బిర్యానీ ఆకు ఏదైనా బాక్స్లో పెట్టాల్సింది. బాక్స్లో కూడా ఉంది బిర్యానీ ఆకు. మరాఠీ మొగ్గ అంటారు అది. మరాఠీ మొగ్గ అంటే మనకే సరిగ్గా తెలియదు. తెలిసిన వరకు చెప్తాను. ఇదిగో స్టార్ పువ్వు, నల్ల యాలకులు, బారుగా ఉంటాయి కదా నల్ల యాలకులు, అవి అన్నమాట. ఇవి వేసుకోవాలి. వేసే కొంచెం చెక్క, దాల్చిన చెక్క, కొంచెం లవంగాయలు ఒక 2. ఎక్కువ ఘాటుగా వేయట్లేదులే, లైట్గా కలవలు వేసుకుంటారు. కలవలో వేసుకునే మసాలా. దీని మీద మూత. ఆకులో బిర్యానీ దమ్ము ఇది ఉంటుంది, దుమ్ము. నేను ఎప్పుడు కడిగి వేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను. ఇంకా కడిగాను కదా, నీళ్ళు పడి అలా వస్తాను.
ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్నదే, కొంచెం కరివేపాకు. ఓకే. కడిగి ఎప్పుడు పక్కన పెట్టేస్తాను. మసాలాలు బిర్యానీ ఆకు అన్నీ వేసా కదా, అవి వేగుతూ ఉంటుంది. ఇక ఉల్లిపాయ కూడా వేగుతుంది. అదే గోల్డ్ కలర్లో రావాలి ఉల్లిపాయ, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వేస్తాను. అల్లం పేస్ట్, అల్లం కాదు, ఒక స్పూన్ అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ నేను రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఎక్కువ వేసినా మళ్ళీ ఇదిగా ఉంటుంది, కొంచెం వేస్తాను. ఎక్కువ వేసి ఘాటుగా ఉంటుంది. ఇక్కడ మనం బియ్యం తక్కువ పోస్తున్నాం కదా, నేను లోట బియ్యమే తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాలి. అప్పుడు పుదీనాను కొత్తిమీర వేసుకోవాలి. కమ్మట వాసన వస్తుంది. మసాలాలు అన్నీ వేస్తాం కదా, భలే వాసన వస్తుంది. కొంచెం ఇలా ఉంటే అన్నం మటన్లో బిర్యానీలోకి బాగుంటుంది. నేను మసాలా ఉల్లిపాయ అన్ని వేగింది, అల్లం వెల్లుల్లిపాయ వేసా కదా. ఇప్పుడు పుదీనా, ఇదిగో పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడేనా? కొత్తిమీర కూడా ఇప్పుడు పుదీనా. తర్వాత ఇదిగో కొత్తిమీర కడిగి అన్ని రెడీగా ఉంచుతున్నాను. నేను ఈ లోటతో లోటా బియ్యమే వేస్తున్నా. లోటా బియ్యానికి 2.5 నీళ్లు పోసుకోవాలి. అది కూడా అరకిలోదేగా? అరకిలో అంటే సుమారుగా అరకిలోదే. సరిపోతుంది అన్నావు, ఒకటి చాలా అన్నావు కదా. అవును, ఒకటే వేస్తా. ఇవ్వండి మసాలా వేగింది కదా, ఇవ్వండి నేను వాటర్ పోసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లోట వాటర్, అదే ఒక లోట పోసాను. నెక్స్ట్ ఇంకొక అర లోట, ఇంకొక లోట పోస్తున్నాను. ఓహో 2 లోటాలు కదా, 2 లోటాల మీద ఒక అర లోట ఎక్కువ, ఒక సగం అనమాట. బాస్మతి రైస్ కదా, మరి ఎక్కువ పోసినా మెత్తగా అయిపోతుంది. ఇలా వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లోటాతో రైస్ తీసుకుంటే అదే లోటాతో 2.5 లోటాల వాటర్ పోసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. నీళ్ళు కదా మరి సమానంగా ఉండాలి. అవును. ఇది ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాం కళ్ళుప్పు ఉంటుంది. ఈలోపు నేను బియ్యం కడిగి పెట్టుకుంటా. అలాగే. తెల్లవారుజాము 3 గంటలకు వెళ్తాం కదా చర్చికి. తెల్లవారుజాము 3 గంటలకండి మా చర్చికి. తెల్లవారుజాము 3 గంటలకు వెళ్తాము. వచ్చేసరికి 7 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. 7-7:30 కూడా అయిపోతుంది. అప్పుడు వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకో బిర్యానీ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ రోజు కూడా చాలా సరిపోతుంది. సరే. ఏంటది చేత పట్టుకున్న ప్యాకింగ్? అదే బొడ్డ పాపకి లాగా పెట్టింది వాళ్ళ అమ్మ. టీ షర్ట్ లాగా బాగుంటుంది, గౌన్ మీద వేయడానికి. అది ఇప్పుడే వచ్చింది, మరి ఎలా ఉందో చూద్దాం. చూపించు. ఇప్పుడే జస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అతను వచ్చి మేము వంట చేస్తుంటే ఇచ్చేలేడు, మా అమ్మాయి తీసుకుంది. సరే, మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాం కదా, షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ విధంగా చూపిస్తున్నాం. అంటే డ్రెస్ దాని మీద కూడా వేసుకోవచ్చు. ఇట్లా డ్రెస్ అనమాట. ఇట్లా ఇలా వచ్చింది డ్రెస్. దీంట్లోన ఇది ఉంది కదా, ఇది మనం కొన్న గౌన్ మీద కూడా సెట్ అయిద్దని ఇలా పెట్టింది. దాని మీదకి వేయటానికి
ఈ ఏజ్ వాళ్ళకి కోట్స్ లేవు. అది ఇలా ఇలా పెట్టావు. అదేలే పొడవ చేతులు చలియకుండా. చలేయకుండా ఇది ఆ డ్రెస్ మీద వేసింది అదేలే అదేలే. సరే సరే బాగుంది కదా. బాగుంది. ఎంత చిన్న ఇది? డ్రెస్ లాగా 300. 300. చిన్నప్పుడు వేసాను బాగుంది. అవును మా పిల్లలకు కూడా ఏ వేసాడు ఇలాంటి బిస్కెట్ కలర్ వేసాను చూసావా వంశీకి. సేమ్ ఇలాగే ఉంది. సేమ్ ఇలాగే ఉంది. మామ వేసుకున్నాడు, అమ్మ వేసుకుంది. మీ అమ్మ నువ్వు పోసుకుంటున్నావా? బొడ్డోడు బా చూస్తున్నాడు. బొడ్డోడు చూస్తుందండి వచ్చి ఏంటి వచ్చిందని. కళ్ళన్నీ పారిచ్చి చూస్తుంది. ఏంటి కొన్నారు? నీకే కొన్నాం. చాలా మెత్తగా బాగుంది. ఇది క్లాత్ ఏంటది? తీసి చూపి లోపల షర్ట్. ఈ కోట్ ఏంటంటే వేరే టీ షర్ట్ లాగా ఉంటది. మేము క్రిస్మస్ కొన్నాం కదా, దాని మీద కేటాకు బాగుంటుందని తీసుకున్నాం. విడిగా రావట్లేదని ఇలా పెట్టిందంట. ఇట్లా సరే బాగుంది. బాగుంది. బొమ్మలోనే బొడ్డోడు ఇలాంటి ఎంతసేపు ఉంచిన ఒంటి మీద చిరాకు పడరు. సరే సరే అయిపోయిందా? కట్టేస్తున్నాను. సరే సరే. ఇప్పుడు ఎసరు మరుగుతుందని చూద్దాం. ఇంకా లేదులే, మరగాలి. కూర అయిపోయింది. కట్టేసావా? కూర కట్టేసాను. సరే ఎసరు చూపించు. ఇప్పుడు నేను ఈ బియ్యం వేసేస్తాను. వేసేయి, రైస్ వేసేయి. ఏమో లేదు, నీళ్ళు మళ్ళీ ఇందులో పోయకూడదు. ఇందులో పోసామనుకో మెత్తగా అయిపోద్ది అన్నం. రైస్ బాస్మతి రైస్ ఊరికి ఉడికిపోద్ది వెంటనే. ఎక్కువ ఎసరు కూడా పోయకూడదు. మీద పడుద్ది. ఏంటది ఊగుతుంది? జాగ్రత్త, గోకని కింద పడుద్ది. ఊగదలే. సరిపోయింది. అది అసలు ఉడికేలోపు నా మీద కొంచెం పడింది. కాలిందా? కాలేదు. కూర బిర్యానీ చేసా కదా, పెరుగు చట్నీ కూడా చేసుకుంటే బాగుంటదని పెరుగు. అచ్చంగా ఏంటంటే కర్రీతో తినలేం, కొంచెం దీంతో కూడా తింటే, ముద్ద దీంతో తింటే బాగుంటది. పెరుగు చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటది. పెరుగు చట్నీ ఆంటీ. అవి ఆంటీ కాదులే, మామూలు అవి అట్లా అలవాటు ఫేమస్ అయిపోయింది ఆ మాటకి. పెరుగు చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నది. సౌండ్ తగ్గించవే. దానికి ఫేమస్. బాగుంటుంది అది, అట్లా అనటం బాగుంటుంది. టీవీ సౌండ్ తగ్గించవే అట్లా. పచ్చిమిరకాయలు కట్ చేశాను. ఇప్పుడు పెరుగు చట్నీ చేస్తాను. పెరిగేసుకోవాలా? పెరిగేసుకోవాలి. చాలే. కొంచెం ఉప్పు వేయాలి. చాలే, మళ్ళీ ఎక్కువ. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కోసుకున్నాను. కొంచెం వాటర్ పోస్తా. ఇంకొంచెం పోయి పర్లేదు. చాలు. పెరుగు చట్నీ రెడీ. మరి పలచగా బాగోదు. అదేలే కొంచెం. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. తెల్లగా అంటే నేను ఫుడ్ కలర్ అది వేయాల, ఏమంటే వేస్తాను. ఫుడ్ కలర్ వేస్తే కలర్ వస్తుంది. మనమేమో ఫుడ్ కలర్ ఎక్కువ తినాం కదా. ఎల్లో కలర్ వచ్చాడు. మిఠాయి కలర్ ఇవ్వలేదా? సరే కొంచెం ఒక్కరో
సరే వేస్తాను, ఏమంటున్నావు మరి? వేయకుండా ఉంటే బాగా. నేను ఏంటి స్పూనా ఉమ్. కలర్ కలుపుతున్నా? స్పూన్ వేయవసరంలా, మామూలు ఒక్క చిట్టి కూడా వేస్తే కలర్ అంటే నాకు తెలియదుగా. వచ్చేస్తుంది. ఇదేంటంటే ఇదివరకు రెడ్ కలర్ ఉండేది, ఇప్పుడు ఎల్లో కలర్. ఇదిగో ఆ ఒక్క రవ్వ సరిపోతుంది. కొంచెం వాటర్ కలిపి వేయటమే. అదే పొలం అంతా మంచి కలర్ఫుల్ కనపడుతుంది అంతేగా. కలర్ కొంచెం వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది చూస్తాయి. పోసిన వేస్తారా? కరెక్ట్గా సరిపోయింది. అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇంకొంచెం మగ్గాలన్నమాట. కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గాలి. ఓకే. అయిపోయిందా? వంట పని అయిపోయిందండి. బిర్యానీ చేశాను, అదే పలావ్ అన్నమాట. పలావ్ చేశాను, మటన్ కర్రీ చేశాను, పెరుగు చట్నీ చేశానండి. నా వంట పని అంతా అయిపోయిందండి. ఇది మా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇక రోజు మేము లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు అడుగుతున్నాం. మీకు కూడా బోరుగా ఉంటుంది, మీకు అన్నీ తెలుసు, మీరు అర్థం చేసుకొని మీరు చేయాల్సిన పని చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ అండి.